హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఏదైతే మనకి జూన్ నెలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిస్కస్ చేద్దామండి. కమింగ్ ఎగ్జామినేషన్స్లో మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ డెఫినెట్గా మీకు ఈ క్వశ్చన్స్ అయితే ఉపయోగపడతాయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి BALUIK అని కొడితే మీకు బాలు ఐక్యూ యాప్ అనేది మీకు కనిపిస్తుంది. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో మీకు హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీతో పాటు మిగతా కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, రేపటి నుంచి కూడా కొన్ని కొత్త కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ఈ మంత్ ఎండింగ్ అంతా మీకు బిడ్ బ్యాంక్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొస్తానండి. ఆల్రెడీ మీరు ఏ కోర్స్ తీసుకున్నా బిడ్ బ్యాంక్స్ అనేది మీకు లభిస్తాయి. ఒకవేళ మాకు కోర్సెస్ ఏం అవసరం లేదు, ఓన్లీ బిడ్ బ్యాంకులు మాత్రం కావాలనుకుంటే కూడా మీకు ఈ మంత్ ఎండ్ నుంచి అనమాట, రేపటి నుంచి ఏపీ హిస్టరీ బిడ్ బ్యాంక్ స్టార్ట్ అవుతుంది. మంత్ ఎండ్ నుంచి పాలిటీ, ఎకానమీ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. మరి క్లాస్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఉపేంద్ర ద్వివేది ఇటీవల దేనికి చీఫ్గా నియమితులయ్యారు? ఓకేనండి, ఉపేంద్ర ద్వివేది అనమాట ఇటీవల మనకి చీఫ్గా అపాయింట్ అయ్యారండి. సో దేనికి అపాయింట్ అయ్యారంటే చూడండి, ఆర్మీకి, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ CDS అండి. ఆర్మీ అండి బేసిక్గా తీసుకుంటే మనకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని కలిపి మనం డిఫెన్స్ కింద చెప్తామండి. ఈ మూడింటిని మనకి మానిటర్ చేసేది ఎవరు అంటే మనకి సుప్రీం కమాండ్ ఆఫ్ ఇండియా అనమాట, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు. ఓకేనండి, కమాండర్ అనమాట, సుప్రీం కమాండరు. అలాగే సో కొంత పని భారాన్ని తగ్గించడం కోసం రాష్ట్రపతి గారికి, అలాగే ఈ మూడు శాఖలను కూడా మానిటర్ చేయడం కోసం మనకి CDS అనేటటువంటి పదవిని కూడా మనకి క్రియేట్ చేయడం జరిగింది, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. మరి ఉపేంద్ర ద్వివేది గారు వచ్చేసి ఆర్మీ చీఫ్ అండి. మరి ఒకసారి చూద్దాం. చూడండి, దేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి ఆయన ఈ నెల 30న మధ్యాహ్నం కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఓకే, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 1964 జూలై 1న జన్మించారనమాట ఈయన. అలాగే 84లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో చేరారండి. అలాగే 40 ఇయర్స్ తన సర్వీసులో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన సేవల గుర్తుగా పరమ విశిష్ట సేవా పథకం కూడా ఈయనకు వచ్చిందనమాట, విశిష్ట సేవా పథకం కూడా వచ్చిందనమాట. ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ C. పాండే గారు ఓకే ఈ నెలాఖరున పదవి విరమణ చేసిన తర్వాత ఓకే మనకి మంత్ ఎండ్ అంటే జూన్ 30th అనమాట బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అండ్ CDS ఈ 4 కూడా మనకి గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ అయినటువంటి ఓకే మనకి ఓకే చూడండి ఇక్కడ FUD AI అనొచ్చు ఇక్కడ. ఓకే FUD AI కూడా చెప్పొచ్చు, లేదంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఇది. యాక్చువల్లీ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్య చాలా వరకు న్యూస్లో ఉంది, అందరికీ తెలిసిన కృత్రిమ మేధస్సు అంట మనం తెలుగులోని. ఓకే, ఇటీవల జరిగినటువంటి UPSC పరీక్షను ఎంతసేపట్లో రాయడం జరిగింది. ఇది యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అవసరం అంటే ఇట్స్ మేబీ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి క్వశ్చన్ రావచ్చు అనమాట. వాస్తవానికి ఇది అవసరం అంటే రీసెంట్గా మనకి UPSC ఎగ్జామ్ అయింది, మీ అందరికీ తెలుసును. మొన్న సండే మనకి UPSC పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగిందనమాట. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఎగ్జామ్ అయిందనమాట. ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి ఓకే అందరూ ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఓకే ఈ యాప్లో కూడా టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ యాప్ వచ్చేసి ఎన్ని నిమిషాల్లో ఎగ్జామ్ రాసింది అంటే ఆప్షన్స్ 10, 15, 7 and 12 అండి. సో 7 minutesలో రాసిందంట ఎగ్జామ్. సో మీ అందరికీ తెలిసిన 100 క్వశ్చన్లు ఇస్తారండి. 100 క్వశ్చన్లు ఏంటంటే 200 మార్క్స్ అనమాట. జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటుంది, మధ్యాహ్నం వచ్చేసి CSAT పేపర్ ఉంటుంది, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సో మార్నింగ్ జనరల్ స్టడీస్ పేపర్ ఇచ్చినట్టున్నారు మోస్ట్లీ మనకి. ఓకే, దీన్ని 7 minutesలో రాయడం జరిగింది. ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే FUD AI అనమాట, UPSC ప్రిలిమ్స్ రాసింది. సో ఇంకా ఏంటి అజంప్ట్ చేస్తారంటే టాప్ 10లో ఉండొచ్చు అని చెప్పి అజంప్షన్ చేస్తారనమాట, ఎందుకంటే దాదాపు 170 మార్క్స్ వచ్చాయంట. ఓకే చూడండి ఇక్కడ మనకి ఏదైతే కృత్రిమ మేధ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రోజుకో కొత్త పంతులు తొక్కుతుంది. UPSC ప్రిలిమినరీ 2024 పరీక్షలు AI ఆధారంగా పనిచేసినటువంటి ఓకే FUD AI యాప్కి 200కి గాను 170 వచ్చాయంట. మొత్తం పరీక్షను కేవలం 7 నిమిషాల్లో కంప్లీట్ చేసిందంట, ఇందా మనం డిస్కస్ చేసినది కూడా. అయితే సాధారణంగా 100 మార్కులు వచ్చిన ప్రిలిమ్స్ల అభ్యర్థులు విజయం సాధిస్తారు. అంటే సాధారణంగా ఇప్పుడు కట్ ఆఫ్ ఎంత అంటే 80, 90 అలా చెప్తున్నారు కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో చూసాను నేను. ఓకే ఎంత ఉండొచ్చు అనేది మనకు తెలియదు. ఇంకా కొంచెం కంపారిటివ్లీ మిగతా అంటే ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే కొంచెం బాగానే వచ్చింది పేపర్ అని అంటున్నారు, మోడరేట్గా వచ్చిందంట. అయితే ఈ FUD AIకి వచ్చినటువంటి మార్కులకు నెంబర్ 1 ర్యాంక్ కాకపోయినా టాప్ 10లో నిలుస్తుందని దీన్ని రూపొందించినటువంటి సంస్థ ఓకేనండి ఒక ప్రకటనలో చెప్పిందనమాట. IIT పూర్వ విద్యార్థులు ఎవరైతే మనకి IIT స్టూడెంట్స్ ఉంటారో పాత స్టూడెంట్స్ అనమాట దీన్ని డెవలప్ చేశారంట. యాక్చువల్లీ ఆదివారం ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత అదే ప్రశ్న పత్రాన్ని ఇచ్చి యాప్తో రాయించారంట ఎగ్జామ్. విద్యావేత్తలు UPSC వర్గాల్లో జర్నలిస్టుల సమక్షంలోనే పెట్టారంట. ఓకేనండి, ఈ పరీక్షను ఆన్లైన్లో లైవ్లో కూడా ఇచ్చారంట. ఓకేనండి,
అంటే ఈ ఎగ్జామ్ రాస్తున్నట్టు, యాప్ ఎగ్జామ్ రాస్తున్నట్టు లైవ్ కూడా ఇచ్చారంట. యాక్చువల్లీ మీరు కూడా చూడొచ్చు, మేబీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉండొచ్చు. మేము చేసింది ఈ విభాగంలో మొదటి ప్రయత్నమే కావచ్చు, కానీ మున్ముందు విద్యాసంస్థల పరీక్షా పత్రాల యొక్క జవాబుల కోసం ఏఎన్ వాడుకోవడం అనేది ఓకే సాధారణ అవసరం అవుతుంది. అంటే ఇది ఏంటంటే మనకి స్టార్ట్ చేశారు అంతే, ఇనిషియేటివ్ తీసుకున్నారండి. సో ప్రాక్టికల్గా ఎలా ఉంటుందనేది అందరికీ ఒకసారి చూపించారు. ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా వస్తాయని చెప్పడం కోసం మనకి ఇచ్చినటువంటి ఒక ఎగ్జాంపుల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి, తీవ్ర అనావృష్టి తర్వాత వచ్చేటటువంటి శీతాకాలం వలన వచ్చే జడ్ కారణంగా ఓకే ఇటీవల ఏ దేశంలో అనేక మూగజీవాలు మరణిస్తున్నాయి. ఓకేనండి, ఆ దేశంలో ఏంటంటే తీవ్ర అనావృష్టి అంటే అర్థం ఏంటంటే, అంటే అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా కరువు అనేది వస్తుంది అనమాట. అతివృష్టి అంటే అర్థం ఏంటంటే విపరీతంగా వర్షాలు పడి దాన్ని అతివృష్టి అని, అసలు పూర్తిగా వర్షాలు లేకపోతే దాన్ని అనావృష్టి అని అంటారు అనమాట. ఈ అనావృష్టి తర్వాత శీతాకాలం అనేది వచ్చి అంటే అతి శీతల కాలం, అంటే ఏంటి విపరీతంగా చలి ఉన్నటువంటి కాలం అనమాట. ఈ శీతాకాలం వల్ల జడ్ అనేది ఏర్పడుతుంది అక్కడ. అంటే ఆ అనావృష్టి తర్వాత వచ్చినటువంటి శీతాకాలాన్ని వాళ్ళు జడ్డుగా పిలుస్తారనమాట. దీని కారణంగా అక్కడ గడ్డి మొలవట్లేదంట యాక్చువల్లీ. సో మరి గడ్డి లేకపోతే ఏమవుతుంది, పశువులు చనిపోతాయి అనమాట యాక్చువల్లీ. అంటే ఏవైతే మూగజీవాలు ఉన్నాయో అవి చనిపోతాయి అనమాట. అంటే పశువులు ఏవైతే ఉంటాయో, అంటే గొర్రెలు, మేకలు, ఆవులు అన్నీ కూడా అనమాట. సో ఇటీవల ఏ దేశంలో ఇలా జరుగుతుందో చూద్దాం. ఆప్షన్స్ చూడండి, మంగోలియా, కాంబోడియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే అండి. మంగోలియా అండి. సో మంగోలియా దేశంలో జరుగుతుంది. చూడండి ఇక్కడ మంగోలియాని పీడిస్తున్న జడ్. అతి శీతల వాతావరణం కారణంగా దాదాపు 71 లక్షల పశువులు చనిపోయింటాయి రీసెంట్గా వేసాడు పేపర్లో. ప్రకృతి వైపరీత్యమైనటువంటి జడ్ కారణంగా మంగోలియా సతమతం అవుతుంది. తీవ్ర అనావృష్టి తర్వాత అతి శీతల కాలం వస్తే దాన్ని మంగోలియాలో జడ్ అంటారు. అటువంటి వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ఎందుకంటే అక్కడ దేశం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క పశు సంపదని జాతీయ ఆదాయంగా ప్రకటించిందనమాట యాక్చువల్లీ. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, జాతీయ సంపదగా ప్రకటించిందనమాట యాక్చువల్లీ ఆ దేశ రాజ్యాంగం. ఓకే, ఏవైతే వాళ్ళ యొక్క పశువు సంపద ఉందో ఓకే జాతీయ ఆదాయంగా అంటే అంత ఫేమస్ అనమాట అక్కడ అవి. ఓకే, అంటే పశువులని వాళ్ళకి మెయిన్ అనమాట యాక్చువల్లీ. అంటే మైనింగ్ తర్వాత పశువులు అనమాట యాక్చువల్లీ. చూడండి ఇక్కడ జడ్ వల్ల చూడండి ఈ జడ్ వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా 71 లక్షలకు చేరిందంట. దాంట్లో 80% అంటే 56 లక్షల జీవాలను పాతి పెట్టారంట, లేదంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. ఓకేనండి, అలాగే దేశంలో జడ్ వల్ల మున్ముందు ఇంకా 1,49 లక్షల జీవాలు చనిపోవచ్చు అనేది మంగోలియా పశు సంపదలో 24% సమానం అని. చూడండి అక్కడ అంటే ఆల్మోస్ట్ 1/4 అనమాట ఈ కారణంగా చనిపోతున్నాయండి పాపం. ఓకే, మంగోలియా జనాభా 33 లక్షలండి. అయితే వారికి 6.5 కోట్ల పశువులు, ఓకేనండి, యాక్లు, గొర్రెలు, మేకలు ఉన్నాయంట, గుర్రాలు ఇవన్నీ కూడాను. ఓకేనండి, వీటిని జాతీయ సంపదగా ప్రకటించిందంట. ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తర్వాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులతో 2వ స్థానం అక్కడ. వ్యవసాయంలో 80% వాటా పశుపాలన, మేకల, గొర్రెల పెంపకంలో జరుగుతుంది. అయితే మరి దీని ఎఫెక్ట్ వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క జీడిపిలో దాదాపు 11% అనమాట. ఓకేనండి, అంటే వాళ్ళకి వచ్చేసి 11% వస్తుందంట దీనివల్ల మాత్రం, ఈ సంపద వల్ల. కానీ ఇప్పుడు జడ్ వల్ల మంగోలియా ఆర్థిక అస్థిరతకు లోనవుతుంది. ప్రధాన వృత్తి అయినటువంటి పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బట్టర్కు ఇతర పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళకి సంవత్సరానికి సరిపడా వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఈ పరిస్థితి అనేది ఎక్కడ వచ్చిందంటే మంగోలియాలో వచ్చిందండి. ఓకే, సో జడ్ అనమాట, ఈ పదం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్స్లో ఇస్తే ఇచ్చే అవకాశం ఉంది. ఓకే రైట్, ఈ వెరీ పిటీ అనమాట యాక్చువల్లీ. నెక్స్ట్ ఇటీవల ఏ గ్రహం మీద అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరును పెట్టడం జరిగిందంట. ఓకే, భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త అయినటువంటి దేవేంద్రలాల్ గారి పేరు అనమాట ఓకేనండి ఒక గ్రహం మీద కనుక్కున్నటువంటి అగ్నిబిలానికి అనమాట పెట్టడం జరిగిందండి యాక్చువల్లీ. ఓకేనండి, వాల్కానిక్ క్రేటర్ అనమాట దానికి పెట్టారు. చూడండి ఆప్షన్స్ గురుడు, అంగారకుడు, బుధుడు, శుక్రుడు అండి. ఆన్సర్ వచ్చేసి అంగారకుడు అండి. అంగారకుడి మీద అనమాట కనుక్కోవడానికి పెట్టడం. అంగారకుడిపై అగ్నిబిలానికి భారత శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టారు. అంగారక గ్రహంపై ఇటీవల కనుగొన్న 3 అగ్నిబిలాల్లో ఒకదానికి, ఓకేనంటే 3 కనుక్కున్నారు అగ్నిబిలాలు, అందులో ఒకదానికి ప్రఖ్యాత కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దేవేంద్రలాల్ పేరు పెట్టారండి. మిగిలిన 2 బిలాలకి ఉత్తరప్రదేశ్లోని ముర్సాన్పట్నం, బీహార్లోని హిల్సా టౌన్ పేర్లను పెట్టారండి. ఆ ప్రకారం వాటిపై ఓకేనండి ఇకపై లాల్ క్రేటర్, ముర్సాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా పిలుస్తారంట. అంటే చూడండి ఇక్కడ యూపీ అండ్ బీహార్లకు సంబంధించినటువంటి టౌన్ల పేర్లు పెట్టారు, ఒకదానికి వచ్చేసి శాస్త్రవేత్త పేరు పెట్టారు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే చూడండి ఇక్కడ అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి చెందినటువంటి పరిశోధకులు శాస్త్రవేత్తలతో కూడినటువంటి బృందం 2021లో ఫైండ్ అవుట్ చేశారు వీటిని. మార్స్ మీద ఫైండ్ అవుట్ చేస్తే రీసెంట్గా అంటే ఈ నెల 5వ తారీఖున అనమాట ఖగోళ సమాఖ్య అంటే అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య అనమాట ఆమోదం తెలిపింది అనమాట వాటి. సో తద్వారా అనమాట మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎస్పెషల్లీ ఏంటంటే భారత అంతరిక్ష విభాగం అనమాట ఒక ప్రకటనలో దాన్ని చెప్తూ ఇలా కనుక్కున్నారు మార్స్ మీద ఈ 3 పేర్లు మేము పెడుతున్నామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో దీని మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అండి మోహన్ చరణ్ మాఝీ ఇటీవల ఏ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ అండి. ఒరిస్సా అండి. సో మీ అందరికీ తెలుసును
ఇటీవల మనకి సిక్కింలోని, అరుణాచల్ ప్రదేశ్లోని, ఆంధ్రప్రదేశ్లోని, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒరిస్సాలోని అసెంబ్లీకి అనమాట ఎన్నికలు జరిగాయి. అలాగే భారతదేశ వ్యాప్తంగా లోక్సభకి ఎన్నికలు జరిగాయి అనమాట. అయితే మరి ఓకేనండి, ఒరిస్సా రాష్ట్రానికి అనమాట ఓకేనండి మోహన్ చరణ్ మాజీ గారు అనమాట ఓకే ముఖ్యమంత్రి అయ్యారండి భారతీయ జనతా పార్టీ తరఫున. సో ఇప్పటివరకు అక్కడ వచ్చేసి నవీన్ పట్నాయక్ గారు సీఎంగా ఉండేవారు అనమాట. సో ఈ ఎన్నికలు అనమాట ఓకే మోహన్ చరణ్ గారు అనమాట భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఇతను అనమాట వాళ్ళకి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి నవీన్ పట్నాయక్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది అనమాట. మరి నవీన్ పట్నాయక్ గారి యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రెండో వ్యక్తి అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ మనకి సిక్కిం రాష్ట్రానికి చెందినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ గారు అనమాట 24 సంవత్సరాలు చేశారు. ఈయన నవీన్ పట్నాయక్ గారు ఒక 73 రోజులు చేసి ఉంటే ఆయన రికార్డ్ అనేది బ్రేక్ అయి ఉండదు అనమాట. అలాగే జ్యోతి బసు గారు కూడా 3rd పొజిషన్లో ఉన్నారండి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ చూద్దామండి. చూడండి ఇక్కడ మనకి ఒరిస్సా సీఎం గారు అనమాట ఈయన. నెక్స్ట్ చూడండి ఓకే జోషిమత్ రీజియన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ఓకేనండి. సో జోషిమత్ అనేది ఈ ప్రాంతం అనమాట ఇటీవల న్యూస్లో ఉంది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది? హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం అండ్ జార్ఖండ్ అండి. ఉత్తరాఖండ్ అండి. సో వాస్తవానికి తీసుకుంటే ఇది శంకరాచార్యులకి సంబంధించింది అనమాట యాక్చువల్లీ క్వశ్చన్. ఇటీవల అనమాట పేరు అనేది మార్చడం జరిగిందండి. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో చూడండి ద సెంటర్ అప్రూవ్డ్ రీనేమింగ్ జోషిమత్ తెహ్సిల్ ఇన్ చమోలీ టు, అంటే చమోలీలో ఉంది ఇది యాక్చువల్లీ. ఎలా మార్చారట అంటే జ్యోతిర్మత్ అండ్ కోసియా కుటోలీ తెహ్సిల్ ఎక్కడుందన్నమాట అంటే నైనిటాల్లో ఉంది ఈ ప్రాంతం అంతా కూడాను. ఓకే అండి. ఎక్కడంటే టు పరగణ ఓకే శ్రీకాంచి దమ్ తెహిల్ అనమాట. ఓకే అంటే ఈ పేరు అంతటిని కూడా మార్చడం జరిగిందండి. అంటే ఒక నేమ్ నుంచి వేరే నేమ్కి రీనేమ్ చేశారు. అసలు ఎందుకు మార్చారన్నది ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇక్కడ దిస్ చేంజ్ ఎన్హాన్సెస్ రిలీజియస్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఉత్తరాఖండ్. జోషిమత్ ఫేస్డ్ ల్యాండ్ సబ్సిడెన్స్ ఇష్యూస్ ఇన్ 2023 వైల్ కోసియా కుటోలీ ఈజ్ నోన్ ఫర్ నీమ్ కరోలీ బాబాస్ ఆశ్రమం. సో ఇది నీమ్ కరోలీ బాబా ఆశ్రమం అనమాట యాక్చువల్లీ. అక్కడ ప్రాబ్లమ్స్ అనేది అంటే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ అనేది ఉండడం వలన ఓకే ఇక్కడ చేంజెస్ తీసుకొచ్చారండి. చూడండి జ్యోతిర్మత్ అండ్ ఏన్షియంట్ నేమ్ ఈజ్ లింక్డ్ టు ఆది శంకరాచార్యస్ 8th century ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఓకే మోనాస్ట్రీస్ ఫర్ అద్వైత వేదాంత. అంటే జనరల్గా ఏంటంటే అద్వైత సిద్ధాంతం గురించి మనకి శంకరాచార్యులు చెప్పారు కదా. సో శంకరాచార్యులకి సంబంధించినటువంటి ఏన్షియంట్ నేమ్గా చెప్తారనమాట ఈ పేరుని అనమాట. ఓకేనండి. సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్, జూన్ నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. ఇంకా మీకు నేను మనకి జూన్ 1st నుంచి ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా నేను కలెక్ట్ చేసి మీకు నేను నెక్స్ట్ క్లాసెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పాలిటీ రిలేటెడ్ సపరేట్గా, ఎకానమీ రిలేటెడ్ సపరేట్, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ సపరేట్గా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్కి రిలేటెడ్ మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, ఏవి ప్రిపేర్ అయినా సరే ఓకే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన యాప్లో ఏపీ Group 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ 1 కూడా అవైలబుల్ ఉందండి. ఓకే సో అది 349కి ఉంది. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 4 సబ్జెక్టులు కలిపి 499కి ఉన్నాయి. 3 అయితే 399కి ఇలా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ లభిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్.